పడిపోయి అందులో కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ 4 అధికారులను ఏకంగా సస్పెండ్ చేసి హై లెవెల్ విచారణ ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సో ఈ వారంలో ముంబైలో వర్షం కారణంగా ఇలాంటి మరణం జరగడం రెండోది కాబట్టి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెరీ సీరియస్ గా ఒక ఉన్నత స్థాయి విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ముంబై శివారు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకవైపు వర్షం పడుతుండే, మరొక వైపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ఎందుకంటే సముద్రం పక్కన ఉంది కాబట్టి సముద్రపు అలల వేగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఈదురుగాళ్ళు అలల వేగం చాలా ఎక్కువగా ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు. ఇక సముద్రంలో అత్యధికంగా అలలు 4.27 మీటర్ల ఎత్తుకు వరకు కూడా అలలు వీస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీంతో వాతావరణ శాఖ కూడా సాధారణంగా రావాల్సిన దానికంటే ఎక్కువగా వర్షం పడుతుందని కూడా ప్రకటించడం జరిగింది. ముంబై తర్వాత కూడా ఢిల్లీకి కూడా అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ కూడా నైరుతి రుతుపవనాలు చేరుకున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 5 రోజుల ఆలస్యంగా ఢిల్లీలో రుతుపవనాలు వచ్చినప్పటికీ కూడా భారీ వర్షాలు కూడా అక్కడ కురుస్తున్నాయి. ఇక కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ముంబై విమానాశ్రయంలోని కొన్ని విమానాలు అయితే ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు డైవర్ట్ చేయడం జరిగింది. ప్రయాణికులకు కూడా తమ విమానాల పరిస్థితిని కూడా బయలుదేరే ముందు తప్పనిసరిగా సంబంధిత ఎయిర్లైన్ లో కూడా తనిఖీ చేసుకోవాలని కూడా ఎంక్వైరీ చేసుకోవాలని కూడా అక్కడి ప్రభుత్వం అధికారులు అయితే విమాన ప్రయాణికులు జారీ చేశారు. రాజు పటేల్, ఇంకా 2 రోజుల పాటు అయితే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలకు? ఇక మనకు మహారాష్ట్ర ముంబైలో ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా ప్రస్తుతానికి చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ముంబైలో ఎంత హై లెవెల్ రిచ్ లెవెల్ పీపుల్ ఉంటారో, ఎంత భారీ కట్టడాలు, ఆకాశ హర్మ్యానాలు ఎంత ఉంటాయో ఒకవైపు ముంబైలో, ఒకవైపు పేద ప్రజలు లోతట్టు ప్రాంతాలు కూడా అంతే ఉంటాయి. సో ముంబై నగరాన్ని మహానగరాన్ని ఆనుకొని దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితులలో ముంబైలో మెయిన్ గా అంటే మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి అంటారు. ఈ బిఎంసి సంబంధించినటువంటి కార్పొరేషన్ కమిషనర్ తో పాటు కార్పొరేషన్ చైర్మన్, అలానే ముంబై మహారాష్ట్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం కూడా ఎప్పటికప్పటికైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ముంబైలో చినుకు పడితే చాలు కంప్లీట్ గా కూడా చిత్తడవుతున్నటువంటి సిచ్యువేషన్ ముంబైలో ఉంటుంది. ముంబైలో ఏది జరిగినా సరే దాని ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా కూడా చూపిస్తూ ఉంటుంది. భారీ వర్షాల నేపథ్యంలో అటు ఎందుకంటే వాణిజ్య రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబై కాబట్టి వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో ప్రొడక్షన్ సంబంధించినటువంటి అవి కూడా నిలిచిపోతున్నాయి. దాంతో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటు ట్రేడ్ మార్కింగ్ సంబంధించి కూడా కార్యకలాపాలు కూడా ముంబైలో నిలిచిపోయాయి. సో ప్రస్తుతం అయితే భారీగా కురుస్తున్నటువంటి వర్షాల వలన అటు బిఎంసి కార్పొరేషన్ అధికారులు గాని, మిగతా సిబ్బంది గాని, అటు రెవెన్యూ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, గవర్నమెంట్ గాని కొన్ని సహాయక చర్యలు చేయడానికి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. రాజు పటేల్, అటు మహారాష్ట్ర ముంబైతో పాటు అలాగే 4-5 రోజుల్లో కొంకన్ తీరం, గోవా, సౌత్ గుజరాత్ ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అటు ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ పర్యాటక ప్రాంతానికి సంబంధించి పర్యాటకులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు అధికారులు? ఇప్పుడు మనకు కొంకణ్ కేరళకు సంబంధించింది కూడా ఎందుకంటే సడన్ గా కురుస్తున్నటువంటి వర్షాలు అని చెప్పుకోవచ్చు ఇవి. ఎందుకంటే ఇన్ని రోజులు అంటే భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రతి రోజు కూడా వెదర్ కి సంబంధించినటువంటి బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూడా మన దేశంలో నైరుతి ఋతుపవనాల యొక్క వేగం అనేది స్పీడ్ గా లేకపోవడము, చాలా మందకోటిగా ఉండడం వల్ల వర్షాలు కురవడానికి ఆలస్యం అవుతుంది, వర్షాలు ఎక్కువగా పడే అవకాశం లేదు అనే విషయాన్ని కూడా ఐఎండీ ప్రతిరోజు కూడా వెల్లడించు వస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం అది ముంబై అయినా, కేరళ అయినా, కుకన్ అయినా, దాంతో పాటు ఏపీ అయినా సరే, మన తెలంగాణ అయినా సరే, సో ఇవి ఏంటంటే సడన్ గా పడుతున్నటువంటి భారీ వర్షాలు నేపథ్యంలో అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ముందస్తుగా వాళ్ళు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. టూరిజం సంబంధించి 2-3 నెలల
ముందే ఫాలోఅప్ చేసుకొని ఇక్కడికి వస్తుంటా అంటారు. సడన్ గా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వాటిని క్యాన్సిల్ చేసుకోవాలని పరిస్థితి ఉంటుంది. అక్కడికి వచ్చిన వారికి కూడా ఆయా ప్రభుత్వాలు కానీ టూరిజం శాఖ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే పర్యాటకులు వస్తే వాళ్ళు ప్రతిదీ కూడా పకడ్బందీగా చేసుకునే వస్తారు. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ తో పాటు వాళ్ళు ఉండడానికి హాల్టింగ్స్ కానీ హోటల్స్ కానీ ఆల్రెడీ బుక్ చేసుకునే ఉంటుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రదేశాలను చూడడానికి వస్తారో ఆయా ప్రదేశాలను మాత్రం చూడలేక కాస్త నిరుత్సాహపడుతున్నారు. ఎందుకంటే హోటల్స్ కే పరిమితమే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. సో దీంతో వాళ్ళు రిటర్న్ వెళ్తారా, మళ్ళీ అక్కడ ప్రభుత్వం మరొకసారి చూపించే ఆప్షన్ ఏమైనా ఇస్తుందనేది చూడాల్సి ఉంది. పర్యాటకులతో పాటు ప్రజలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షం అనేది సడన్ గా అంటే వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇంత భారీ వర్షం కురుస్తుందనేటువంటిది ఎప్పుడు ఒక ఆలోచనకైతే రాలేదు. ఎక్స్పెక్టేషన్ లేని విధంగా హెవీ రెయిన్స్ మనకు పడుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ భారీ వర్షాలు 20 సెంటీమీటర్లు, 22, 23 సెంటీమీటర్లు అంటే అది అత్యంత భారీగా నమోదైనటువంటి వర్షపాతం. సో ఇలాంటి పరిస్థితులలో అటు కేరళ గానీ మిగతా ఈ తీర ప్రాంతాలు ఏదైతే టూరిజం సంబంధించినటువంటి ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలో కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు టూరిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వాలు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక దాంతో పాటు ఎక్కువగా వర్షం కూడా మరింత 2-3 రోజుల పాటు కూడా కురిసే అవకాశం ఉంది. దీంతో ముంబై అయినా ఏపీ అయినా తెలంగాణ అయినా సరే ఈ రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమైతే చేస్తున్నారు. మరోసారి ముంబైకి కూడా ఆరెంజ్ అలర్ట్ ని కూడా అక్కడ ఉన్నటువంటి మన హైదరాబాద్ శాఖ ఇటు తెలంగాణకు జారీ చేస్తే ముంబైకి అటు ఐఎండీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పింది. గత 24 గంటల్లో ముంబై మహానగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా 150 నుంచి 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ అక్కడ వర్షపాతం నమోదైంది. ఆంతేరి, దాదర్, పరేల్, హిందూమాత, వర్లీ వంటి ప్రాంతాల్లో రోడ్లపై కూడా కంప్లీట్ గా కూడా నీళ్లు నిలిచి ఉన్నాయి అక్కడ. దీంతో కొన్ని లోకల్ రైళ్లు కూడా అక్కడ ఆలస్యంగా నడుస్తున్నాయి అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ లో కూడా. ఇక విమాన సర్వీసుల పరిస్థితి కూడా డైవర్ట్ చేశారు. ముంబై సబర్బన్ లోకల్ రైళ్లు కూడా కొనసాగుతున్నప్పుడు కూడా కొన్ని మార్గాల్లో చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. సో ముంబైలో ఎక్కువగా శాంతాక్రూజ్, జూహు, విక్రోలి, బాంద్రా, అంతేరి, దాదర్, పరేల్, గోర్గావ్ ప్రాంతాల్లో అత్యధికంగా అక్కడ వర్షపాతం నమోదైంది. ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ముంబైకి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఈ రోజుతో పాటు రేపు కూడా అక్కడ భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు సైతం జారీ చేసింది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.